ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ప్రియులు పెద్దలు వెంకటేశ్వర గారు, అలాగే మల్లిమక్కయ్య గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత కూడిక యొక్క సందర్భాన్ని మనము అందరము కూడా ఎరిగి ఉన్నాం. దేవుడు మరి తన దాసుని పట్ల చూపిన దయాపూర్వకమైన సంకల్పమును జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి ప్రభువుకు స్తోత్రములు. తన దాసుడు శరీరమందు బలహీనుడై ఉండగా ప్రభువు కనికరించాడు. మనమందరం మెరుగుదుము. ప్రభు యొక్క మేలులు మనం ఎప్పటికీ మరచిపోకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులు, ప్రభువుని గణపరచగోలి రాత్రి వేళ ఏర్పాటు చేసినటువంటి కూడికకు మేమందరం కూడా చేరవచ్చాం. దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవాను వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 4వ వచనమును కూడా మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 4వ వచనం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను. నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను. ఆఖరిగా అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత అనగా సాతాను చేత పీడింపబడిన వాడందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాభరితుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి మీ కూడికి కొరకు మేమందరం కూడా సిద్ధపడి మీ మాటలు ఆలకించాలని మీ వైపు చూస్తున్నాం. నాయన, దయ చూపించండి. దుష్టుడైన అపవాదికి ఏమాత్రం అవకాశం లేకుండా చేయండి. మీ ఆత్మ స్వతంత్రము కింద మేము శిరస్సు వంచి మీ మాటలు ఆలకిస్తుండగా మా ప్రతి హృదయానికి అవసరమైన సందేశాన్ని మాతో మాట్లాడమని మహిమ పొందుమని ఈ రాత్రి శిలువ వేడి యేసుక్రీస్తు ప్రభువారి సువర్తమానం వినిపించుట చేత పాపికి రక్షణ మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఏర్పాటు చేసిన దీన కుటుంబానికి దీవెన కలిగించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మనము 3 లేఖన భాగములను మనము చదువుకున్నాం. ఐగుప్తు దేశమును విడిచి ఎర్ర సముద్రమును దాటి వచ్చిన ఇశ్రాయేలులను ఉద్దేశించి దేవుడు మాట్లాడిన ఒక్క మాట, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయనకు చాలా పేర్లు, ఆయన లక్షణాలను, గుణలక్షణాలను బట్టి పేర్లు పెట్టడం జరిగింది.
నేనే నీ దేవుడని యెహోవాను నేనే అని ఆయన చెప్పారు. యెహోవా నిస్సి అని పేరు పెట్టబడింది. ఆయనే మన ధ్వజం అని అర్థం. యెహోవా రాఫా అని పెట్టబడింది. ఆయనే మన స్వస్థత అని అర్థం. ఈ రాత్రి వేళ మనము ఒక చిన్న మాటను ఆలోచన చేయబోతున్నాం. అదేమిటంటే ఆయనే మన స్వస్థత. ఆయనే మన స్వస్థత. యెహోవా రాఫా, స్వస్థపరచువాడును నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడో, దేనిని ఆయన స్వస్థపరుస్తాడో, ఎలాగున ఆయన స్వస్థపరచువాడో కొద్ది మాటలు మనం ఆలోచన చేస్తుండగా స్వస్థపరచు దేవుని యొక్క అద్భుతమైన శక్తిని గుర్చిన ఆలోచన ప్రభు మన దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను. మనము మొదటిగా చదువుకున్నాము నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. చదువుతున్నాం మరొకసారి. 15:26 ఏమనున్నది? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన ఏ రోగములలో ఏదియు మీకు రానియను. స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం, ఈ ప్రపంచానికి సాదృశ్యం. ఈ ప్రపంచంలో ఉన్న బలహీనతలు, అనారోగ్య, ఆనాటి ప్రపంచంలో ఉన్న ఐగుప్తులో ఉన్న రోగాలు నేను రానియను అని ఆయన వాగ్దానము చేసిన వాడు ఆయన. అయితే ఎప్పుడు రానియడు? అదే మాట చెప్పాడు కదా, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుని మాట ఆయన నోట నుండి బయలు వెళ్ళుచుండగా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా కాదు, నిర్లక్ష్యంగా కాదు, ఏదో అయిపోయినట్టుగా అదే పర్వాలేదులే అన్నట్టుగా కాదు. భయపడుతూ ఆయన వాక్కును ఆలకించాలి. వాస్తవమే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో అది అడారి ప్రాంతం, అది అడవి ప్రాంతం అయినప్పటికీ ఆయన కొండ మీద ఒక రాతి మీద ఆయన కూర్చొని మాటలాడుచుండగా అక్కడ రాయబడిన మాట, ఆయన దయగల మాటలు ఆలకించుటకు బహుజన సమూహములు కూడి వచ్చాయి. దయగల మాటలు ఆయనవి. ఆయన దయగల మాటలు వినడానికి పరిగెత్తుకొని వచ్చారు. ఈ రాత్రి వేళ ఆయన మాటలు వినడానికి నీవు సిద్ధమేనా? ఆయన మాట వినడానికి నీవు సిద్ధమైతే ఈ లోకములో దేవుడు నీకు కలిగిన బలహీనతను చూసి ఆయన స్వస్థపరిచేవాడు. ఆయన రాఫా వంటివాడు, ఆయన హీలర్, ఆయన బాగు చేయవాడు, ఆయన బాగు చేయవాడు. మొదటిగా ఆయన ఏమి బాగు చేస్తాడంటే శరీరమును బాగు చేయవాడు. దేన్ని బాగు చేసేవాడు? శరీరమును బాగు చేసేవాడు. రెండవ మాట మనం చదువుకున్నాం ఇంతకు ముందు, కీర్తన 41:4 నా ప్రాణమును స్వస్థపరచుమన్నాడు. దేన్ని స్వస్థపరుస్తాడు ఆయన? ప్రాణాన్ని బాగు చేస్తాడు. శరీరాన్ని బాగు చేయవాడు ఆయన. రెండవది ప్రాణమును బాగు చేయవాడు. మూడవది మనం చదువుకున్నాము, అదేమిటంటే ఆయన దేశమును బాగు చేయవాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7:14 మనం చూస్తే ఆయన రాస్తున్నాడు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచను. ఏమి స్వస్థపరచాడు? దేశమును బాగు చేస్తాడు. ఆయన ఒక వ్యక్తిని బాగు చేసేవాడు కాదు, ఒక వ్యవస్థను బాగు చేసే మాత్రం కాదు, ఆయన దేశమును బాగు చేశాడు, సర్వ ప్రపంచమును బాగు చేశాడు. యెహోవా రాఫా, ఆయన సమస్తమును బాగుగా చేసినవాడు. ఆకాశమును కలుగ చేసినవాడు, భూమిని కలుగ చేసినవాడు, సమస్తము 7 దినాల్లో కలుగ చేసగా దాన్ని అంతయో చూడగా అది ఎలా ఉందట? బాగుగా, మంచిదిగా ఆయనకు కనబడింది. ఆయన బాగుగా చేసినవాడు, ఆయన బాగుగా చేసినవాడు. అయితే శరీరములో బలహీనత ఉన్నవాడిని కూడా ఆయన బాగు చేయువాడు, ఆయన శరీరమును స్వస్థపరచువాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను స్వస్థపరచడానికి ఒక కారణం ఏమిటంటే ఆయన మాటను మనము శ్రద్ధగా వినాలి. ఆయన మాటను మనము శ్రద్ధగా వినాలి. 128వ కీర్తన మనము చదువుతూ ఉన్నప్పుడు మనందరికీ బాగా పరిచయమైన కీర్తన.
108వ కీర్తనలో ఆయన అన్నాడు, నీవు అన్నాడు మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎడల అన్నాడు. నీవు అన్నాడు మొదటి వచనం. 3వ వచనంలో నీ భార్య అన్నాడు, నీ భార్య అన్నాడు. 4వ వచనంలో నీ పిల్లలు అన్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? కుటుంబం. మన కుటుంబం అంతా కూడా ఆయనలో భయభక్తులు నిలపాలి, ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించాలి. కుటుంబాల్లో ఒకరు దేవుని వాక్యం వింటే మరొకరు దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టేవారుగా ఉన్నారు. ఒకరు దేవుని వాక్యానికి లోబడితే మరొకరు దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారుగా ఈ దినాల్లో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటను నీవు శ్రద్ధగా విన్న ఎడలా అన్నాడు ఆయన. ఒకటి మనము శ్రద్ధగా వినాలి. అదే మాటను ఆయన ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చెప్పాడు. నీవు నీ కుమారుడు అని చెప్పాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో, నీవును నీ కుమారుడు, నీ కుమారుల కుమారుడు అన్నాడు. గమనిస్తున్నారా? నేను, నా కుటుంబం, నా పిల్లల పిల్లలు అన్నాడు. అదే వచనం 128వ కీర్తనలో కూడా అదే మాట అన్నాడు. 6వ వచనంలో నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావని చెప్పాడు. మనము దేవుని ఎడల భయభక్తులు నిలిపితే ఆ భక్తి ఎవరిలో ఉండాలి? మన కుటుంబము సభ్యులలో ఉండాలి, మన పిల్లలలో ఉండాలి. వారి పిల్లల పిల్లలు అంటే మనమ సంతానంలో కూడా. అప్పుడు మాత్రమే ఆయన ప్రభావం ఆ ఇంటిలో పనిచేసేదిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆయన ప్రభావం మన దేహంలో ఉన్నటువంటి సమస్త బలహీనతను తొలగించేదిగా ఉంటుంది. దేవుని వాగ్దానం ఇది, దేవుని వాగ్దానం. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తుని విడిచిపెట్టారు, ఐగుప్తులో ఫరో చక్రవర్తిని విడిచిపెట్టారు. నిజమే, సాతానుడు విడిచిపెట్టారు, ఎర్ర సముద్రం దాటి వచ్చారు, ఆటంకాలు దాటి వచ్చారు. కానీ మీరు ఎక్కడ ఉన్నారంటే శరీరంలో ఉండనే ఉన్నారు. కాబట్టి మీ శరీరంలో రోగంలో నేను రానియకుండా ఉండాలి అంటే మీరు నా మాట శ్రద్ధగా. రెండవది అక్కడే చదువుకుంటున్నాం చూడండి, శ్రద్ధగా వినాలి, అప్పుడు నేను రానియను అని ఆయన అంటున్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. బైబిల్ గ్రంథము చాలా స్పష్టమైనది. ప్రసంగి గ్రంథములు అన్నాడు, ఒకని దృష్టికి వాని నడత సరి అయినదిగా కనబడును, పొదకు అది మరణమునకు దారితీ, నాశనమునకు దారితీ. అవును, దేవుని పిల్లలమైన మనము మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది చేయడానికి మన మనసును సిద్ధం చేసుకుంటే దేవుడు మన తోడుగా ఉంటాడు. ఆయనే మన రాఫా, ఆయనే మన స్వస్థత, ఆయనే మన స్వస్థత అయి ఉన్నవాడు. అందుకని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేయాలి. ఆయన కట్టడలు మనకు విధేయులమై మనము నడుచుకోవాలన్నాడు. ఏమండి? ఒకటి వినాలి, 2 ఆయన దృష్టికి అన్నాడే ఆయన ఎదుట, ఆయన కన్నుల ఎదుట నిలబడాలి. 3 ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన మన యొక్క బలహీనతలను ఆయన క్షమించి స్వస్థపరిచేవాడు. ఎప్పుడంటే ఆయన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. వినేవారుగా లేరు ఎక్కువ మంది. హోప్ని ఫీనేహాసులు వినేవారు కాదు, సమూయేలు మాత్రమే దేవుని వాక్యాన్ని వినేవాడు. వినే సమూయేలును దేవుడు కనికరించాడు, కానీ హోప్ని ఫీనేహాసులను కాదు, ఏలీ కుమారులను కానే కాదు. శ్రద్ధగా ఆలకించడం దేవుని పిల్లల యొక్క రక్షణ. రెండవది ఆయన దృష్టి ఎదుట నిలబడ్డం. ఏమంటే ఆయన కన్నుల ఎదుట, అది మనం గుర్తుంచుకోవాలి. ఏది న్యాయమైనది, ఆయన కన్నులకు ఏది న్యాయమైనదో అదే చేయాలి. దావీదు అన్నాడు, యెహోవా నీ కన్నుల ఎదుట, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకున్నాను. కన్నుల ఎదుట దుష్కార్యం ఉండకూడదు. ఏముండకూడదు? కన్నుల ఎదుట దుష్కార్యం ఉండకూడదు. కన్నుల ఎదుట దుష్కార్యం ఏముంటుందయ్యా అంటే చూసేసాడు చూడకూడదు. ఇమానుయేల్ గారు చెప్పేవాడు, కన్నుల ఎదుట దుష్కార్యం అంటే టీవీనైనా జాగ్రత్తగా చూడబాకండి అని. చెబితే ఏమంటారు, ఏమైనా అదే నిజం. అదేటట రాజారావు గారు చెప్పారు, మంచి చెడ్డలు తెలుగు వృక్షమట. వాడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మనకు అదే ఇష్టం. ఏంటిది? అది ఆయన తినొద్దన్న పండు. అది తినదు. చాలా సంవత్సరాల క్రితం ఒక సిస్టర్ పొద్దున్నే 6 గంటలకు నా ఇంటి తలుపు డోర్ కొట్టింది.
డోర్ కొడితే ప్రార్థన చేయటం రమ్మంటే ఏందక్క ఎవరు తప్పుడు వచ్చావంటే, కాదయ్యా నువ్వు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే ఎట్లా ప్రార్థన చేసుకొని రా అని గబగబా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత గ్లాస్కో అది ఏమంటారు దాన్ని పంచ ఏదో అది క్లాత్ అనమాట, ఎట్లా లాగిందనమాట. లాగితే పెద్ద టీవీ ఉంది, అది ప్లాస్కో నాకు తెలియదు, అది ఏమంటారు నాకు తెలియదు, అది పెద్దది ఉంది, అది లాగితే ఇది ఉంది, ప్రార్థన చేయమంది. ఏం చేయాలి? మా అక్క రోజు సీరియల్ తీసేది, అయినా రేపు కొంచెం ప్రార్థనకు రాదు, నువ్వే జాగ్రత్తగా ఆరోగ్యమని ప్రార్థన చేయాలి నేను. కాబట్టి దుష్కార్యం అనేది మన కన్నుల ఎదుట ఆయన దృష్టి ఎదుట మనము జాగ్రత్తగా పెట్టాలి. లేకపోతే దేవుని భయం మనలో ఉండదు, దేవుని పరిశుద్ధాత్మ కార్యం మన ఇంటిలో జరగదు. ఇది వాస్తవం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని సత్యం ఇదే. కాబట్టి మన కన్నుల ఎదుట దుష్కార్యం అనేది ఏది ఉంచుకోకూడదు. అయితే తప్పేంటంట, చూస్తే వచ్చిన నష్టం ఏమిటంట, ఏమో తర్వాత అనుభవించాలి. కాబట్టి మనము ఆయన దృష్టి ఎదురు జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఒక మాట జ్ఞాపకం. 22వ అధ్యాయం ఆదికాండం చూడండి. దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఏమనంటే, నీవు నీ కుమారుని తీసుకొని నాకు బలి అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని బలి తన కుమారుని దేవునికి అర్పించడానికి వెళ్ళాడు. 16వ వచనం చదువుతున్నాం. ఏమని? దేవుడు పరలోకము నుండి అబ్రహామాని పిలిచాడు, పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయలేక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రములోలే సముద్ర తీరం ఇసుకోవలే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అని చెప్పాడు. నీవు నాకు ఇయ్యడానికి నీ కుమారుని వెనుతీయలేదు గనుక అన్నాడు. 12 చివరిలో చదువుతాను, 12వ వచనం చివరిలో, నీకు నీక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి అది ఆయన కన్నుల ఎదుట ఉంటే మనకేముంటది? దేవుని భయం ఉంటుంది. అది దేవుని భయం. ఎవరికి దేవుని భయం ఉంటుందో వాడు దేవుని ఎదుట ఎప్పుడు నిష్కల్మషమైన వాడు ఉంటాడు, దేవుని కృపకు పాత్రుడై ఉంటాడు. అప్పుడే దేవుని స్వస్థత వాని శరీరంలో ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగమును గురించి ఆయన మాట్లాడుతూ చెప్పారు, మనము వినాలి, ఆయన కన్నుల ఎదుట భయం కలిగి జీవించాలి, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ఇలా నడుచుకునే మనను గురించి, ఆయన స్వస్థపరిచే దేవుని గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తనలో 2-3 వచనాలు రాయడున్న మాట మనమందరం మెరిగిన మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఆఖరి మాట, నీ సంకటములను కుదుర్చువాడు. కుదిరేవి కావు కొన్ని సంకటాలు, ఏ మానవుడు కూడా వాటిని నెరవేర్చలేడు, వాటి ఎవరిని సాఫీ చేయలేరు. కానీ దేవునికి సాధ్యం, అందరికీ అసాధ్యం, కానీ దేవునికి మాత్రం సమస్తం సాధ్యమైన. సమస్తము సాధ్యమైన దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి, ఆయన దగ్గరకు రావాలి. స్వస్థపరచు దేవుడను నేనే అని ఆయన చెప్తున్నాడు. ఎలా స్వస్థపరుస్తాడు? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవా. ఆ మాటలు 2 మాటలు నాకు బాగా అర్థమవుతున్నాయి. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. అంటే నీవు స్వస్థపరచకపోతే నేను స్వస్థపరచబడను, నీవు రక్షించకపోతే నేను రక్షింపబడను. ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు. కనుక నీ శరీరంలో ఉన్న బలహీనతను విడిచిపెట్టాలంటే మొదట నీ శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని ప్రభువు కొరకు విడిచిపెట్టాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 15వ వచనంలో దైవ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన యొక్క అద్భుతమైన శక్తిని బట్టి
మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరి కొరకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. 11వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. అవును, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులనైనా స్వస్థపరిచాడు. ఆయన చేతులు స్వస్థపరిచిన చేతులు, ఆయన నోటి వాక్కు స్వస్థపరిచిన నోటి వాక్కు, ఆయన నోటి ఉమ్మితో స్వస్థపరిచాడు. ఆయన బురద తీసినప్పుడు అది స్వస్థపరచబడినది. ఆయన వస్త్రము చెంగును పుట్టిన రక్తస్రావము గల స్త్రీ స్వస్థపరచబడినది. ఆయన వస్త్రము చెంగులో, ఆయన ఉమ్మిలో, ఆయన మాటలో స్వస్థత కలిగి ఉన్నది. అందుకని ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయనలో ప్రభావం ఉన్నది, ఆయనలో గొప్ప శక్తి ఉన్నది. ఈ రాత్రి వేళ నీవు విశ్వసిస్తే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రభు కృప నిన్ను కమ్ముకుంటుంది. అలాగూ స్వస్థపరచిన దేవుడు ఈ లోకములో పాపములనే అపరాధముల చేత మానవుడు నింపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతతో సరిపెట్టలేదు సుమా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, ఆయన మన అతిక్రమలను క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. లోకములో ఉన్న పాపము చేత వల్ల కలిగిన గాయాలు, అపరాధముల వల్ల కలిగిన గాయాలు తొలగిపోవాలంటే, మానవ జీవితంలో కలిగిన నింద అవమానం తొలగి, ఆ అగ్నిగుండము తొలగి ఆ పరలోకం చేరాలి అంటే పరమాత్ముడైన దేవుడు మానవుడై రావలసి వచ్చింది. శరీరము లేనివాడు, ఆత్మస్వరూపి అయిన వాడు శరీరాన్ని ధరించవలసి వచ్చింది. అందుకే మన కొరకు వచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు 9-10 వచనాల్లో, శిరస్సు మొదలుకొని పాదముల వరకు కొంచెమైనను స్వస్థత లేదు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మానవుని యొక్క పాపం వల్ల శరీరం అంతా పచ్చిపుండు వలె, గాయం వలె అలా అయిపోయింది. మానవునిలో నెమ్మది లేదు. గాయపరచబడిన వాళ్ళు నెమ్మది ఎలాగుండదు. పాపముతో నింపబడిన మానవుని హృదయంలో, మానవుని మనస్సులో, మానవ మెదడులో నెమ్మది లేదు. ఈ నెమ్మది లేని మనిషి శరీరంలో బలహీనతతో నింపబడి ఉన్నాడు. ఆయన మనందరి పాపములను మోసుకొని ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయముల వల్ల మనకు స్వస్థత ఉన్నది. అలాగైతే వినండి, నీవెప్పుడు గాయపడ్డావో అప్పుడే యేసు ప్రభు రక్తమును నీవు ఆశ్రయించావు. యేసు ప్రభు రక్తమును నీవు ఆశ్రయించినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రునుగా చేస్తాం. యేసు ప్రభు శరీరమును స్వస్థపరచువాడు, శరీరమును స్వస్థపరచువాడు. అలాగైతే నీ శరీరములో బలహీనత ఉన్నదా? ఎవరికి చెప్పుకోలేని బలహీనత, అనారోగ్యం ఉన్నదా? అలాగైతే ప్రభు యొక్క శిలువను ఆశ్రయించు. ఆ శిలువ రక్తములో నీ యొక్క ప్రతి బలహీనతను ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు. నీ మనసును, నీ శరీరమును ఆయన కడుగువాడు. రెండవది, ఆయన శరీరమును మాత్రమే కాదు, ఆత్మను స్వస్థపరచువాడు. దేన్ని స్వస్థపరచువాడు? ఆత్మను స్వస్థపరచువాడు. ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. 41:4లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శరీరాన్ని స్వస్థపరిచేవాడు. వాస్తవమే. క్రొత్త నిబంధన వెలుగులో కూడా ఆ మాట మనం చూస్తాం. ఎవడైనా రోగి అయిన ఎడల సంఘ పెద్దలను పిలిపించవలను, వారు అతని కొరకు ప్రార్థన చేసి నూనె రాస్తారని చెప్పాడు. నిజమే. శరీరమును బాగు చేయువాడు ఆయన ప్రార్థన ద్వారా, ఆయన అద్భుత కార్యము ద్వారా. రెండవదిగా 41వ కీర్తన 4వ వచనంలో, యెహోవా దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము ఆయన నేను మనవి చేసి ఉన్నాను అన్నాడు. నా ప్రాణమును స్వస్థపరచ. ఏం స్వస్థపరచాలట? ఏమంటే ప్రాణానికి కూడా జబ్బు చేద్దా? ఏమండి, ప్రాణానికి కూడా జబ్బు చేద్దా? శరీరానికి జబ్బు చేద్దాలండి, ప్రాణానికి కూడా జబ్బు చేద్దా అంటే నెమ్మది లేని పరిస్థితి. నెమ్మది లేని పరిస్థితి, ఆ దిగులు, విచారం, చింత, దుఃఖముతో నిండిపోయిన జీవితం. హృదయములో లేసి మాత్రమైనను నెమ్మది లేని పరిస్థితి. ఈ మాటను పాత నిబంధన గ్రంథంలో ఒక చోట ప్రస్తావించాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి.
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయవాడు. చీల్చివేయబడిన జీవితం, ఇశ్రాయేలు జాతి చీల్చివేయబడింది. దేవునికి దూరమైనప్పుడు దేవుని చేత కొట్టబడ్డారు. ఈ కొట్టబడిన జీవితం చీల్చివేయబడిన జీవితం. వారు తమ దురవస్థలో అలాగుండి అలాగనుకుంటున్నారు ఏమని, ఆయనే మనను స్వస్థపరుస్తాడు. ఎవరు మనను స్వస్థపరుస్తారు? యేసయ్యా నువ్వే స్వస్థపరుస్తావు, నా బలహీనత వల్ల ఈ అనారోగ్యం వచ్చింది, నా యొక్క బుద్ధి వల్ల ఇటువంటి దాన్ని తీసుకొచ్చారు, కానీ నీవే స్వస్థపరుస్తావు. స్వస్థపరచు నాయన, నువ్వు స్వస్థపరచవా? నీవే స్వస్థపరుస్తావని చెరలో ఉన్న ఇశ్రాయేలులు దుఃఖిస్తున్నారు, విలపిస్తున్నారు. ఈ దుఃఖముతో నిండిన వాడిని ఆయన చేరదీస్తాడు. ఒకడు దుఃఖము కూడా వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. ఆ ప్రభువారు వారిని లేవనెత్తి స్వస్థపరిచాడు. ఈ రాత్రి వేళ నీ హృదయము వేదనతో నిండిపోయిందా? నీ హృదయము బాగుపడలేదా? నీ హృదయము స్వస్థతనందక, నీ హృదయము చెడుగుతో నింపబడినప్పుడు నెమ్మది లేకుండా ఉన్నావా? హృదయాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కాదు. ఈ వ్యాధిని బాగు చేసే దేవుడు ఉన్నాడు. శరీర రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారని చెప్తారు, కానీ వారు కూడా కష్టమే అంటారు. మాకు తెలియదండి, పైన ఉన్న దేవుడు దయ అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రాణాన్ని బాగు చేస్తా, నీ ప్రాణమును బాగు చేస్తా, నీ గుండెను బాగు చేస్తా, నేను నీ హృదయాన్ని బాగు చేస్తాను. అయితే రాత్రి వేళ నీ మనసును బాగు చేసే దేవుని దగ్గరికి రా. గొప్ప భక్తుడు స్పర్జన్ గారు చెప్పేవాడు, నేను ప్రతి ఆదివారం వారమంతా భక్తిగా ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను, ఏ బూతు మాటలు మాట్లాడకూడదు, ఏ చెడ్డ ఆలోచన చేయకూడదు, చెడ్డ పనులు అనకూడదు అని భక్తిగా ఉండాలనుకునేవాడు. అంత గట్టిగా నిష్ఠగా ఉండాలనుకునేవాడు. కానీ ఏదో ఒక పొరపాటు చేసి ఆదివారం అనేవాడు, నేను ఉండలేనయ్యా, నా చేత కాదయ్యా అనేవాడు. ఒకరోజు దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా నీవే నన్ను నిలబెట్టేవాడు, నా వల్ల కాదు, నీవే నిలబెట్టమని ప్రభుని అడిగాడు. నీ హృదయం బలహీనమైనప్పుడు, నీ జీవితంలో బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు, నీవు పడిపోయి పైకి లేవలేకపోయినప్పుడు, అయ్యా నేను లేవలేను, నిలబడలేను, నీవే నన్ను నిలబెట్టు, నీ కొరకు నన్ను నిలబెట్టు నాయన, నా ప్రాణాన్ని నీవే కాపాడాలని ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇశ్రాయేలు జాతిని చెరలో నుండి క్షమించిన వాడు, చెరలోనే స్వస్థపరిచిన దేవుడు. చేదు నీటిని తొలగించి ఏలీము బొగ్గలిచ్చి ఆనందముతో నీటిని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రి నీ ప్రాణాన్ని కూడా ఆయన స్వస్థపరిచేవాడు, నీ ప్రాణాన్ని కూడా స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-29 వచనాలు మనం బాగుగా ఎరుగుదాం కదా. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు ఏమని, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నీ ప్రాణానికి విశ్రాంతి లేదు. ఈ లోకంలో నీకు విశ్రాంతి ఇవ్వదు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, కట్టుకున్నవారు, లేకపోతే నీకున్న బంధుమిత్రుడు ఎవరైనా, ప్రాణమిత్రులైనా నీకు నెమ్మదినివ్వలేరు. మాట చెప్పి వెళ్ళిపోతారు, కానీ నీ మనసుకు నెమ్మదినిచ్చేవారు ఎవరు లేరు. యేసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నా, నీ ప్రాణమునకు నెమ్మదిస్తా. మీ కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి, మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. ఈ రాత్రి ప్రాణానికి నెమ్మదినిచ్చే దేవుడు పిలుస్తున్నాడు. శరీరానికి నెమ్మదిచ్చే డాక్టర్ల చుట్టూ చాలాసార్లు తిరుగుతావు, నిజమే కదా, చాలాసార్లు తిరుగుతాం. ఆరోగ్యం కావాలని తిరగని డాక్టర్ ఉండడు, వెయ్యని మందు ఉండదు. కానీ యేసయ్య దగ్గరకు రమ్మంటే మాత్రం రాలేకపోతున్నావు. ఎందుకంటే ప్రభు దగ్గర పత్యం చేయాలనుకుంటున్నావేమో, ప్రభు దగ్గర జాగ్రత్తగా బ్రతకాలని అనుకుంటున్నావేమో తెలియదు. కానీ ఈ రాత్రి అయినా రా, నీ జీవితానికి ఆయన నెమ్మదినిస్తాడు, నీ జీవితానికి ఆయనకు అర్థమిస్తాడు. ఒకటి, మన దేవుడు శరీరమును బాగు చేసే శక్తి గలవాడు. రెండు, మన ప్రాణములను బాగు చేసే శక్తి గలవాడు. మూడో మాట చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం. క్రొత్త నిబంధనలో కూడా ఆ విషయాలు ఉన్నాయి, నేను మీకు జ్ఞాపకం చేయడం లేదు, దాటి వెళ్తున్నాను.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15లో చెప్పాడు కదా, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నొందును అన్నాడు. అవును, హృదయంలో చెడుతనం ఉంటే దేవుడు క్షమిస్తాడు. వినండి 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను, ఇందాకేమన్నాడు, శరీరమును స్వస్థపరచాలంటే నా మాట విను, నా దృష్టి ఎడల భయభక్తులు ఉండు, నా ఆజ్ఞల ప్రకారం జీవించుకో, నడుచుకో అని చెప్పాడు. ఇక్కడ ఏం జరిగింది, నా ప్రజలయ్యుండి నన్ను నమ్ముకొని నా మాట ప్రకారంగా జీవిస్తున్నానని చెప్పే వీరు ఏమయ్యారట, నా మార్గములను విడిచి చెడు మార్గాన వెళ్ళిపోయారు. ఈ చెడు మార్గములను నడుస్తున్నాడు, చెడు మార్గాన్ని నడుస్తున్నాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పాడు, సమస్త జనుడు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు అని చెప్పాడు. ఒక మనిషా, ఇద్దరు మనుషులా? అందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందడం. అందరూ పోగొట్టుకున్నారు, తమ మార్గాలు చెరిపి వేసుకున్నారు. ఈ చెరిపి వేసుకున్న ఆ దేశాలను, ఈ ప్రపంచాన్ని దేవుడు బాగు చేయాలని ఇష్టపడి ఈ లోకానికి వచ్చారు. నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. ఏ విడిచిపెడితే, చెడు మార్గాన్ని విడిచిపెట్ట. చెడు మార్గాన్ని విడిచిపెడితే నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నీవు చెడు మార్గంలో జీవిస్తూ దేవుడు నాకు సాయం చేయమని అడుగుతున్నావే, దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాను. ఎందుకంటే నీకు జీవితం ఇచ్చినాను. చెడు మార్గమును విడిచిన యెడల నేను స్వస్థపరుస్తాను, ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాను, వారిని క్షమించి నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. అవును, ఆయన స్వస్థపరచడం మాత్రమే కాదు, మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. దేశాన్ని స్వస్థపరిచేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? దేశాన్ని స్వస్థపరుస్తా లేకపోతే బాగు చేస్తాను అనడంలో అర్థం ఏమిటి? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలిగేస్తాను. దేశంలో ఆరోగ్యం ఏమంటే, ఏదైనా ఒక కరోనా, ఏదైనా ఒక రోగం ప్రపంచం మీదకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకుముందు మేము చిన్నపిల్లలు పుట్టకముందు కలరా ఒకటి వచ్చేదట. కలరా వచ్చిందంటే ఊర్లే పోతాయి. మేము పుట్టలేదు ఎంతకుముందే, ఊర్లే పోయాయట కలరా వస్తే. మనం ఎరిగిన తర్వాత వచ్చిన కరోనాకు దేశాలే పోయాయి. నా ఎద్దకు వస్తే నేను వారికి ఆరోగ్యం ఇస్తాను. చూసారంటండి, అనారోగ్యాన్ని తొలగించడం ఇంకేమిస్తాడట? ఆరోగ్యం ఇస్తాడు. కొంతమంది ఏమంటారంటే, నాకే అనారోగ్యం లేదు బ్రదర్, కానీ ఏంటో నాకు ఆరోగ్యం లేదు బ్రదర్, నాకే అనారోగ్యం లేదు, అన్ని టెస్టులు చేస్తే బాగున్నాయి అంటున్నారండి, కానీ ఓపిక లేదు, పడుకోవాలనుకుంటున్నాను లేవలేకపోతున్నాడు. కారణం ఏమిటి? ఆరోగ్యం లేదు. అనారోగ్యం ఉండి కాదు, ఆరోగ్యం లేకపోవడమే అనారోగ్యం. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు ఏమిటంటే, దేశంలో నేను ఆరోగ్యం ఇస్తాను, ఎందుకంటే నీ గాయములను నేను మాన్పుతానన్నాడు. దేశంలో ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీ చెడు మార్గమును విడిచిపెడితే నీ గాయాలను మాన్పేటువంటి వాడు ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆ దేశంతో ఒక మాట అంటున్నాడు ఆయన, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో. ఆ దేశంతో నేను నిన్ను స్వస్థపరుస్తాను, 2 నీ గాయాలు మాన్పి నీకు ఆరోగ్యం ఇస్తాను, 3 హోషేయ గ్రంథం 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును అన్నాడు. ఏం చేస్తాడట? గుణపరచడం అంటే ఏంటి? వారి గుణాన్ని స్వస్థపరుస్తాడు, మారుస్తాడు. గుణమును బాగు చేసే దేవుడు. ఏడనుందా హాస్పిటల్? గుణాన్ని బాగు చేసే హాస్పిటల్. ఏ కాలేజీ అనుందా? ఏ పాఠశాలనుందా? ఇదే నిజమైన స్వస్థత శాల. చాలామంది పేర్లు పెట్టుకున్నారు, కానీ దేవుని యొక్క హస్తమే స్వస్థత శాల. దేవుని యొక్క కృప కనికరమే స్వస్థపరిచే. ఈ రాత్రి వేళ దేవుని కృపకు మనం అప్పగించుకుంటే ఆయన గుణపరుస్తాడు, నీ బుద్ధిని మార్చివేస్తాడు. దేశంలో ఉన్న యవనస్తులు దేవుని సన్నిధిలో తొలగిపోకుండా మార్చివేస్తాడు. ఇంకొక మాట అన్నాడు,
నా కోపము చల్లార్చదను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను. అంటే స్నేహితులుగా చేసుకుంటాడట. ఏం చేస్తాడట ఆయన? దేశంలో ఉన్న యవన బిడ్డలు తొలగిపోకుండా, తమ చెడు మార్గాల్లో వెళ్లకుండా దేవుని సన్నిధికి వస్తే వారు దేవుని స్నేహితులు అవుతారు. ఈ రాత్రి దేవుని స్నేహితుడు అవుతావా? సాతానుకు స్నేహితుడుగా ఉండి లోకములో పాపముతో అలాగే వెళ్ళిపోతావా? నీ పాపపు రోగం నీతోనే పెట్టుకొని వెళ్ళిపోతావా? ప్రభు అన్నాడు, మీరు మీ పాపములో ఉండి చనిపోతే నా వెంట రాలేరు అని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్నాం, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకే ఒక మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటున్నాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయాన్ని 2వ వచనాన్ని చదువుకుంటున్నాం. ఆయన ఏమంటున్నారంటే, అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడ గంతులు వేయినట్లు. ఏమండే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏమైనా పరిగెత్తగలరా? చేయగలరా? ఏం చేయలేరు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి వస్తే కొవ్విన దూడ ఎలా గంతులు వేస్తుందో అలాగే నేను మీకు ఆరోగ్యాన్ని. మీరు చెప్పండి, నేను అంటే నేను చెప్తే కోపం వస్తాయేమో కానీ చెబుతా. ప్రపంచం అంతా తిరిగి వస్తాడు, ప్రపంచం అంతా తిరిగి వచ్చింది అక్కడి అమ్మా పాడతారు రాగానే. ఎప్పుడో ముగించదే ఎగరో ఆగో నిద్ర వస్తుంది. రోజు మొత్తం ఎదుర్కొని ఉంటుంది, ప్రార్థన మాత్రం ఎదురు. గొప్ప అదృష్టం. నిజమంటావా? కాకూడదు. దేవుడు ఎప్పుడు దీవించడానికి మొదలు పెడతాడు, మనం అప్పుడు నిద్రపోతాం. గొప్ప సంగతి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడి మన మనసును బాగు చేస్తాడో, మనలో ఉన్న గాయాలను మానుపుతాడో, దేవుడు మనకి ఎప్పుడు అటువంటి ఆయన ఉజ్జీవపు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడతాడో అప్పుడు నిద్రపోతాం. వాడు తలకాయ మింగేస్తాడు అనుకో, ఏం చేసేదేముంది? ఒకళ్ళ కాళ్ళు మింగేసాడు అంత, ఈడకు కూడా రాలాడు. వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నారు, ఈడకు వచ్చిన వాళ్ళు తలకాయ మింగేస్తాడు. వాడు మంచి తెలుగు గలవాడు. ఈ రెండు బాగుంటే ఏదో ఒకటి ఇది చిస్తూ ఉంటాడు, ఇంకో పిల్లల ద్వారా ఎవరి ద్వారా. కాబట్టి దేవుని మాటలు వినే మనం జాగ్రత్తగా ఉన్నాం. దేవుని మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనకేమిస్తాయి? బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. ఆయన మాటల ద్వారా మనం శక్తి పొందాలి. ఈ లోకములో, పాపపు లోకములో బ్రతకాలంటే దేవుని వాక్యము చేత మనం నింపబడి ముందుకు వెళ్ళాలి. ఒకటి, మన శరీరాన్ని బాగు చేయవాడు ఆయన. 2, మన ప్రాణాన్ని బాగు చేయవాడు ఆయన. ఆఖరి మాట మనం చదువుకున్నాం కదా, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించుచు. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన అనేకులను స్వస్థపరిచెను. జాగ్రత్తగా ఉన్నాడు. అదే మాట. మరలా శిష్యులు యేసు ప్రభువుని వెంబడించిరి గనుక దేవుడు వారికి తోడై ఉండను గనుక వారి అనేకులను స్వస్థపరిచిరి. ఆ తర్వాత శిష్యుల వెంబడి వెళ్ళినటువంటి సిమోతి, తీల, పౌలు అందరూ దేవుని వెంబడించని కనుక దేవుడు వారికి తోడై ఉండదు కనుక దేవుడు అనేకుల ద్వారా, వారి ద్వారా స్వస్థతను దేవుడు కలుగా చేశాను. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఆయన ఆత్మ మనతో నడుస్తున్నప్పుడు, సంచారం చేస్తుండగా, ఆయన మనతో తోడుగా ఉండగా ఆయన ఆత్మ కార్యం జరిగిస్తాడు. అద్భుతం. మన కుటుంబంలో, మన ఆరోగ్యంలో దేవుడు ఇస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న మనము, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుడు శక్తి కలిగిన వాడుగా భూమి మీదకు రాలేదు. కారణం ఏమిటంటే మానవుల పాపం. ఆయన శక్తిహీనుడుగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6లో చెప్పాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలిక దాసుని స్వరూపమును ధరించి తను తాను రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా, శక్తి లేనివాడుగా, బలము లేనివాడుగా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు బలము లేనివాడుగా వచ్చాడు, శక్తి లేనివాడుగా వచ్చాడు. ఎందుకంటే నీకు నాకు శక్తినివ్వడానికి ఆయన శక్తిని కోల్పోయాడు. నీకు నాకు బలాన్ని ఇవ్వడానికి ఆయన బలాన్ని కోల్పోయాడు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను అన్నాడు ఆయన. అవును,
ఆయన ఎండిపోయిన చిల్ల పెంకు వలె బలాన్ని పోగొట్టుకున్నది. కారణం ఏమిటంటే నీకు నాకు బలం ఇవ్వడానికి. మన పాపమునకు రావాల్సిన శిక్షను ఆ కలువరిలో ఆయన భరించాడు. ఆయన చేతులతో చేయబడిన మనం, ఆయన చేత నిర్మించబడిన మనం పాపములు పడితే మన తండ్రిగా, పరమ తండ్రిగా మన స్థానములో మన శిక్షను అనుభవించిన వాడు ఆయన. మన యొక్క పాపముల కలిగినటువంటి గాయముల వలన కలిగే దుర్వాసన పోగొట్టడానికి అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించిన వాడు ఆయన. ఆయన రక్తము ద్వారా మన పాపము వాసనను కడగడానికి తన ప్రాణం ఇచ్చాడు. కలువరిలో తన ప్రాణాన్ని ధారపోసాడు. మనందరి కొరకు కలువరిలో ఆయన చనిపోయాడు. అయిలారా, రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యము గల వారి వైద్యుడు అక్కడ. పాపరోగముతో నిండిన ప్రపంచాన్ని బాగు చేయడానికి వచ్చిన పరమ వైద్యుడు యేసయ్య. అసలు బైబిల్లో ప్రపంచంలో మొట్టమొదటి డాక్టరే యేసయ్య. అవ్వకు ఆపరేషన్ చేసింది ఆయనేగా, ఆదాముకు ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఆయనేగా. ఆయన పరమ వైద్యుడు. అందుకే ఆయన మన కొరకు మనలను బాగు చేయడానికి వచ్చిన వాడు. అందుకే ప్రభువారు కాయబడిన కరములు చాపి పిలుస్తున్నవాడు, ప్రయాసపడి భారం మోసిన వాళ్ళ నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రపంచంలో ఆరోగ్యం లేదు, ప్రపంచంలో నెమ్మది లేదు, దేశంలో ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు అని వాటన్నిటిలో ఇచ్చేవాడును నేనే, నా ఎదుకు రండి. ఎవరైతే ఈ మాటలు విశ్వసిస్తారో, ప్రభువా నిజమేనాయన నేను నమ్ముతున్నాను, నా జీవితమును నీవు మార్చివేసి బాగు చేయమని అడిగితే ప్రభు నిన్ను బాగు చేస్తాడు. మన ప్రియులను దేవుడు బాగు చేశాడు. వారు ప్రభువుని స్తుతిస్తున్నారు. నీవు కూడా అలాగే దేవుని స్తుతిస్తావు, ప్రభు నామాన్ని మహింపరుస్తావు. అలాగూ చేయడం పరిశుద్ధాత్ముడు ప్రతి బిడ్డకు తన కృపను సమృద్ధిగా కుమ్మరించి నడిపించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవా, మీకు స్తోత్రము. ఈ రాత్రి వేళ యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభువా, మీ వాక్కులు శ్రద్ధగా వింటూ మీ దృష్టి ఎదుట భయభక్తులు నిలుపుచు మీ మాటలను అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయా ప్రభువా, మీ వైపు తిరిగి వచ్చి తమ పాపములను చెడు మార్గాన్ని విడిచిపెట్టి బాగుపడడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభువా, మీ వాక్కుల ద్వారా ప్రతి బిడ్డ హృదయంలో కార్యము జరిగించమని, దేన కుటుంబాన్ని దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ